నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్ ఇమేజ్ కల్పించిన చిత్రం బాలరాజు. ఇది ఆయనకు 6వ సినిమా. అక్కినేనిని హీరోగా పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు. అక్కినేని సరసన ఎస్ వరలక్ష్మి నటించగా, దేవకన్యగా అంజలీదేవి నటించారు. కమెడియన్ కస్తూరి శివరావు యలమంద పాత్రతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. ఆ రోజుల్లో తన పాటలు తనే పాడుకునేవారు అక్కినేని. బాలరాజులో చెలియా కనరావా పాటను ఆయనే పాడారు. అయితే ఆ పాట అంత బాగా రాకపోవడంతో ఘంటసాలతో మళ్ళీ పాడించారు. ఆ రోజుల్లో పాటలు రికార్డుల రూపంలో రావాలంటే సినిమా విడుదలకు 9 నెలల ముందుగానే కలకత్తాకు పంపేవారు. అందుకే నాగేశ్వరరావు పాడిన పాట రికార్డు రూపంలో ఉంటే, ఘంటసాల పాడిన పాట మాత్రం సినిమాలో వినిపిస్తుంది. బాలరాజు చిత్రం నుంచి అక్కినేనికి ఘంటసాల గాత్రం అందించడం మొదలైంది. 1948 ఫిబ్రవరి 26న బాలరాజు చిత్రం విడుదలయ్యింది. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. 69 కేంద్రాల్లో 100 రోజులు, 26 కేంద్రాల్లో 25 వారాలు, 13 కేంద్రాల్లో 209 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. విడుదలైన ప్రతి థియేటర్లోనూ బాలరాజు చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో కొత్త చిత్రాల కోసం కొత్త థియేటర్స్ కట్టాల్సి వచ్చింది.